హలో అందరికీ, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బోటీ కూర అనమాట. బోటీ అయితే తెచ్చారండి మా వారు. అయితే క్లీన్ చేయడానికి అయితే నా వల్ల అవ్వడం లేదు అంటున్నారు. అందుకోసమే మా పక్కింటి అన్ననైతే తొడుకొచ్చి బోటీ అయితే క్లీన్ చేయించానండి. బోటీ అయితే క్లీన్ చేశారు, చాలా నచ్చింది, చాలా బాగా క్లీన్ చేశారనమాట. ఇంకా అక్కడే బాగా కోయిచ్చేస్తున్నారు. నేనైతే బోటీని తీసుకొచ్చేసి ఇలా కడాయి పెట్టుకొని కడాయిలోకి ఉప్పు పసుపు బోటీ వేసేసి ఒక మరుగొచ్చేలాగా మరిగించుకున్నానండి. ఎందుకంటే కొంచెం బోటీలో బ్యాడ్ స్మెల్ అనేది కొంచెం ఉంటుంది కదండి. ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోవాలంటే ఇలా ఒక మరుగొచ్చేలాగా ఉప్పు పసుపు వేసి మరిగిస్తే తర్వాత ఇలా స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లోకి అయితే వంచేసుకోవాలండి. ఈ స్ట్రైనర్లోకి వంచేసుకున్న తర్వాత మనమైతే ఒక కుక్కర్ తీసుకొని మళ్ళీ మనం ఫ్రై కావాలా లేదా సాంబార్ కావాలా చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ బోటీ సాంబార్ చేయలేదు, బోటీ ఫ్రై అయితే చేశానండి. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్లోకి మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే ఇక్కడ సాసులు వేసుకుంటున్నానండి. సాసులు చిటిపట్లాడిన తర్వాత మనమైతే ఒక ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి, బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేది వరకు బాగా వేయించుకుంటే బాగుంటుంది. మనకైతే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇప్పుడైతే బోటీ అందులోకి వేసేసుకోవాలి. బోటీ అందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అక్కడ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో అయితే కాసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2.5 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. అలాగే దానికి తగినంత కారం వేసుకుంటున్నానండి. ఇంకా 1 స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని, ఫస్ట్లో మనం సాల్ట్ వేసామండి, చూసుకొని సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. బోటీ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. రైస్లకు కానీ లేదా చపాతీ కానీ లేక దోశ కానీ ఏదైనా కానీ బాగా సూట్ అవుతుందన్నమాట బోటీ ఫ్రైకి. అలాగే నేను ఈరోజు దోశ చేశాను, దోశకి అయితే వేసుకున్నామండి. ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నుండి వాటర్ అయితే పోసుకుంటున్నాను. 1 గ్లాస్ సరిపోతుందండి బోటీ ఫ్రైకి. ఇంకా ఒకసారి బాగా కలిపేసినాం కదండి, ఆ కలిపేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకుందాము. క్లోజ్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే తనక పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అయితే చూడండి, ఇక్కడైతే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆరింది, ఇక్కడ తీస్తున్నాను. చూడండి, బోటీ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే గరం మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. గరం మసాలా అయితే నేను మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. ఏమేమి వేసాను అంటే ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, చెక్క లవంగము, 1 టమాటో, శుంఠి, అలాగే కాస్త కొత్తిమీర, ఇవన్నీ వేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ. ఇప్పుడు ఈ గరం మసాలా అనేది ఈ బోటీ ఫ్రైలోకి అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న గరిటెతో అయితే 1.5 గరిటె వేసుకుంటున్నాను. ఇక్కడ చూపించడానికి పెద్దగా తెలుస్తుంది కానీ అది చిన్న గరిటెనండి. ఒకసారి వేసేసిన తర్వాత కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి, ఆ బోటీకి అంతా బాగా పట్టేలాగా. బాగా మిక్స్ చేసాం కదండి. మిక్స్ చేసిన తర్వాత కాసేపు ఉడకనియాలి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఇలా చేస్తే మాత్రం బోటీ ఫ్రై. మన సాంబార్ చేస్తే మాత్రం పిల్లలు తినరు కదా, ఇలా ఫ్రై చేసేయండి, బాగా తినేస్తారు.
బోటి ఫ్రై ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా లేకుంటే గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే గరం మసాలా లేకుండా ఉండింది, అందుకోసమే నేను ఇక్కడ చికెన్ ఫ్రై మసాలా అయితే వేసుకున్నానండి. దీన్ని అయితే బాగా ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ టైంలోనే మనకి ఫ్రైకి ఉప్పు అంతా బాగా సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అనేసి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సరిపోలేదు అంటే మనకి తగినంత ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. దానిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అయితే మనం అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది. అప్పుడైతే మన ఫ్రై అనేది బాగా రెడీ అయిపోయింది అనేసి అయితే మనకు తెలుస్తుందండి. ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి. దీన్ని అయితే దోశలో కానీ లేదా రైస్లో కానీ లేదా చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. లేదా ముద్ద చేసుకొని సైడ్ డిష్ లాగా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి.